నీ జీవితంలో కూడా ఏదో ఒక శ్రమ దొరికిపోయింది, ఏదో ఒక శ్రమను అనుభవిస్తున్నావు, కన్నీటిలో మునిగిపోయావు, వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నీకు బాధ కలుగుతుంది, శ్రమలో పడిపోయావు, తెలుసో తెలియకో శ్రమ అనుభవిస్తూ ఉన్నావు. ఆ శ్రమకు నువ్వు కారణమైన కొని తెచ్చుకున్న అనుకోని విధంగా శ్రమలో పడిపోయావు కనుక నువ్వే శ్రమలో ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయగలిగితే నీ శ్రమ నుండి నువ్వు విడిపించు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నాడు ఒక వ్యక్తి. నా అన్నయ్య కదా, తన శ్రమలో ఉన్నప్పుడు నేను సహాయం చేశాను కదా, తను వచ్చి చేస్తాడు అంటే కుటుంబమే కదా, నా స్నేహితులే కదా, నేను వారు శ్రమలో ఉన్నప్పుడు నేను ఎంతో సహాయం చేశాను కదా, నాకు చెయ్యబోరా? చెయ్యరు ఖచ్చితంగా. ఇంకా శ్రమల పాలు చేయటానికి నిన్ను నిందిస్తూ ఉంటారు.